వెంకటరమణ గారు శ్రీనివాస్ సార్ చేతి తీసుకుని పర్లేదు అదే వేసుకుంటారు స్టార్ట్ చేద్దామా ఫ్యాన్ ఆఫ్ చేస్తారా ఓకే అడిగి మరీ తెప్పించుకుంటాను సామెత మంత్రులకు నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పరంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బాధ్యతాయుతమైన నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా మా బాధ్యతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. మంచి ఉంటే మంచిని చెప్తాం, అన్యాయం జరిగితే నిర్మోహమాటంగా ఎత్తి చూపుతాం, దాంట్లో ఎన్నికం చేసే ప్రసక్తే లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఇవి కేవలం సంతకాలతోనే సరిపెట్టిపోకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇందులో మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంతకం పెట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్నీ చెప్తున్నాను, ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కేవలం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. ఇంకా 2,34,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. రెండవది, పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలకు సామాజిక పెన్షన్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్ళు దాటిన వారికి కూడా, ఇంతవరకు 60 ఏళ్ళు దాటిన వారికే ఇస్తున్నారు, 50 ఏళ్ళు 60 మధ్యలో ఉండే వాళ్ళకు కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అది కూడా జూలై మాసం నుండి, వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది కాక 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్టు నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం, కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 28 ఎంపీలున్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 ఎంపీలున్న గుజరాత్కు 5 మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కు 25 మంది ఎంపీలే, ఆంధ్రప్రదేశ్కు 25 మంది ఎంపీలే. 25 మంది ఎంపీలున్న రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు,
25 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 3 కేంద్ర మంత్రి పదవులు. ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది. ఇది కాక ఒకవైపేమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు. కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు. ఇక్కడ ఒక్క ఎంపీ ఉన్నటువంటి బీహార్లోని హెచ్ఎంఏ పార్టీ మాంఝీ పార్టీకి ఒకే కేంద్ర మంత్రి కేబినెట్ పదవి ఇచ్చారు. 2 ఎంపీలు మాత్రమే ఉన్న జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి వాళ్ళ పార్టీకి ఒక కేంద్ర కేబినెట్ పదవి ఇచ్చారు. 5 మంది ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కానీ 16 మంది ఎంపీలు ఉన్న టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవి. కేబినెట్ ర్యాంక్ సహాయ మంత్రులు కేబినెట్ ర్యాంక్ సంబంధించి మొత్తం 30 ఉంటే 30లో 25 బీజేపీకి, 5 మిత్రపక్షాలకు. ఆ 5లో ఒక్క ఎంపీకి ఉన్న హెచ్ఐఎంకు ఒకటి, 2 ఎంపీలు ఉన్న జేడీఎస్కు ఒకటి, 5 ఎంపీలు ఉన్న ఎల్జేపీకి ఒకటి, 12 ఎంపీలు ఉన్న జేడీయూకి ఒకటి, 16 ఎంపీలు ఉన్న టీడీపీకి ఒకటి. కాబట్టి ఇక్కడ ఏం చక్రం తిప్పింది ఏం లేదు. పోనీ ఆ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కూడా సివిల్ ఏవియేషన్, అది సామాన్యులకు ఏమాత్రం సంబంధం లేనటువంటి పదవి. ఆ విధంగా టీడీపీని చిన్న చూపు చూడడం జరిగింది. ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు, కానీ మంత్రివర్గంలో 0. జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే ఒక కేంద్ర క్యాబినెట్ ఇచ్చారు కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి. ఈడ 2 ఉన్నాయి, మరి చిరంజీవి పవన్ కళ్యాణ్కు 1 ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని చిన్న చూపు చూడడం జరిగింది. జనసేన పార్టీని పట్టించుకోలేదు. మరి ఏమి చక్రం తిప్పుతారో అర్థం కావడం లేదు. కాపురం చేసే లక్షణం కాలి గోటికాన్నే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కాన్నే వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం తెస్తారు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం చేస్తారు, చూద్దాం, వస్తే మంచిదే. ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు 26. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా. 15% ఎమ్మెల్యేల సంఖ్యలో 26 మంది ఉండొచ్చు. కాబట్టి జిల్లాలు 26, మంత్రులు 26, కేంద్ర ముఖ్యమంత్రి సహా. కాబట్టి 26 జిల్లాలకు 26 ఇవ్వచ్చు. ఒక్కొక్క జిల్లాలో 7 మంది ఎంపీలు ఉంటారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు యావరేజ్గా. కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు, నేను కొత్త కడప జిల్లాకు ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి? మీరు మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు. మీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా వేయేటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి? కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి. ఏం జిల్లాలు ఏమన్నా మళ్ళా కలుపుతావో చెప్పండి. కాబట్టి కడప జిల్లాలో 4 వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ మిత్రపక్షం బీజేపీ తరఫున ఒకరు ఉన్నారు, 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు లేరా? గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. అటువంటి జిల్లాకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకెట్టుందో కానీ టీడీపీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకేమన్నా పౌరుషం ఉందో లేదు. కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది. ఏమి కడప అంటే ఇంత చిన్న చూపా అని చెప్పేసి. పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులు ఉంటే మనం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం, అందరికీ సాధ్యం కాదని. 26 ఉన్నప్పుడు ఒక జిల్లాకు 2-3 ఇవ్వడం ఏంటి? ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి? కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం. దీన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు కంటే కొంతమేరకు మెరుగైంది. ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది.
మేము పూర్తి సంతృప్తితో ఉన్నామని చెప్పడం లేదు, కానీ గతానికంటే మెరుగైంది. గతంలో 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2024 ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. 2019లో కడప పార్లమెంటుకు సంబంధించి వచ్చిన ఓట్లు లైట్ కడప 8,341 ఓట్లు వచ్చాయి. 2019లో కడప లోక్సభకు 8,341. కానీ ఈసారి 1,41,039 ఓట్లు వచ్చాయి. ఇక అసెంబ్లీల పరంగా చూస్తే కడప అసెంబ్లీకి పోయినసారి 2019లో 1,863 వచ్చాయి. ఈసారి 24,500 వచ్చాయి. నేను అఫ్జల్ ఖాన్ గారిని అభినందిస్తున్నా. గెలవకపోయినప్పటికీ గణనీయమైనటువంటి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి చీరాల, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి అఫ్జల్ ఖాన్ గారికి కడప అభినందిస్తున్నాను. ఇక పులివెందులకు సంబంధించి 2019లో 1,230 ఓట్లు, ఈసారి 10,083 ఓట్లు వచ్చాయి. జమ్మలమడుకు సంబంధించి 2019లో 570, ఇప్పుడు 4,222. ప్రొద్దుటూరులో 2019లో 2,454, ఇప్పుడు 6,016. మైదుకూరు 19లో 3,617, ఇప్పుడు 4,579. బద్వేలు అప్పుడు 2,337, ఇప్పుడు 7,366. కాబట్టి గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరిగినాయి. పార్లమెంటుకి వచ్చేసి 11% ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం. బండ్లు ఓడలు బండ్లు అవుతుంటాయి. ఇదే టీడీపీకి 0 ఉన్నాయి పోయినసారి, ఈసారి వచ్చేసి 4+1 రావడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఎవరు పదవుల్లో శాశ్వతంగా ఉండరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా మా శ్రేణులకు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎవరో నిరాశానిష్ఠులకు గురి కావద్దు. దిగునీకృత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పరంగా మనందరము సమిష్టిగా ఐకమత్యంతో, పోరాట స్ఫూర్తితో, ప్రజాస్వామ్య పద్ధతిలో, క్రమశిక్షణతో పోరాటం సాగిద్దామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనము కొంత కేంద్ర మంత్రివర్గ కూర్పుకు ముందు కొంత ఆశ ఉన్నది. డెఫినెట్గా ఈసారి కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మ్యాజిక్ ఫిగర్ 272 గాను 240 ఉన్నాయి. కాబట్టి 32 షార్టేజ్ ఉంది. కాబట్టి మిత్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈసారి చక్రం తిప్పుతాడు. కొంత మోడీ ఇంతమంది ఉండేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సాధిస్తాడేమని చెప్పేసి ఉన్నది. కానీ 9వ తారీఖున కేంద్ర మంత్రివర్గ కూర్పు చూసిన తర్వాత నరేంద్ర మోడీ ఏమీ మారలేదు. వీళ్ళని వచ్చేసి వీళ్ళు చక్రం తిప్పేది లేదు, ఏం లేదు. జనసేనకు మంత్రి పదవి ఇవ్వాల, వీళ్ళకు 16 మంది ఉన్నా ఇచ్చింది. ఒక్క క్యాబినెట్, ఒక సహాయ మంత్రి. కాబట్టి ధైర్యం చాలడం లేదు. వాళ్ళు వచ్చేసి చేస్తారని చెప్పేదానికి మన జిల్లావాసిగా కావాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళని చూస్తే వీళ్ళకు గట్టిగా అడిగే శక్తి కూడా వీళ్ళకి లేదు అనిపిస్తూ ఉంది. కాపురం చేసే లక్షణము కాలి గోటికానే కనపడుతుందంట.